ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఈ ఉదయకాలము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం ఫలించాలని. మనం ఫలించాలని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. ఒక మామిడి చెట్టు మామిడి ఫలాన్ని ఇస్తుంది, యాపిల్ చెట్టు యాపిల్ పండును, జామ చెట్టు జామకాయని ఇస్తుంది. ఈ సృష్టిలోని ప్రతి చెట్టు ఎందుకొరకు సృష్టించబడిందో దానికి తగినట్లుగా ఆయా ఫలాలను ఫలిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదాన్ని పంచిపెడుతున్నాయి. అదే రీతిగా మనం కూడా ఫలించాలని, అనేక మందికి ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను ఉండాలని మన సృష్టికర్త ఆశిస్తున్నారు. ఇంతకీ మనం ఏమై ఉన్నాము? ఏ ఫలాన్ని ఫలించవలసి ఉన్నాము? ఏ ఫలాన్ని ఫలిస్తున్నాము? వాక్యపు వెలుగులో గ్రహించే ప్రయత్నం మనందరం కూడా చేద్దాము. మనము సేవించే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని బైబిల్ సెలవిస్తుంది. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు ఆత్మీయులుగా పిలువబడుతున్నారు. అనగా పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించిన క్షమాపణను నూతన హృదయాన్ని పొందుకున్న మనము ఆయన బిడ్డలమై ఆత్మీయులమై ఉన్నాము. అయితే దేవుణ్ణి సేవించే ఆత్మీయులమైన మనము, మారు మనసు పొందిన మనము మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించవలసి ఉన్నది. అనగా ఆత్మఫలము ఫలించవలసి ఉన్నది. ఏమిటా ఆత్మఫలము? మనందరికీ తెలిసిందే. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మార్పు చెందిన నూతన హృదయాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరూ మారు మనసుకు తగిలిన ఆత్మఫలాన్ని ఫలించవలసి ఉన్నది. ఎవరైతే ఆత్మఫలమును ఫలించకుండా ఆత్మానుసారముగా జీవించకుండా శరీరానుసారంగా జీవిస్తారో వారిలో కాని ఫలములు అనగా శరీర కార్యములు కనిపిస్తాయి. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమిటో మనందరికీ తెలిసినవే. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గడిచిన కాలంలో మనం ఏ ఫలాన్ని ఫలించాము? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించామా? లేక శరీర కార్యములకు చోటు ఇచ్చామా? ఒక్కసారి పరిశీలించుకోవలసిన సమయం. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేద్దును, దీని వలన భూమియు ఎలా వ్యర్థమైపోవలనని మాలితో చెప్పెను. గమనించారా? ఆ యజమాని ఒక ఉద్దేశంతో తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లను నాటాడు. ఆ చెట్టు నుండి ఫలాలను ఆశించాడు. 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తాడు, కానీ ఒక్క ఫలం కూడా ఫలించలేదు. చివరికి నరికివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు ఒక గొప్ప ఉద్దేశంతో సృష్టించాడు. మనం ఫలించాలని ఆశిస్తున్నాడు. జాగ్రత్త. మనం ఫలించవలసిన సమయంలో ఫలించకపోయినా కాని ఫలములు ఫలించినా నరికివేయబడతాము. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అనగా ఆ చెట్టు ఫలించడానికి కొంచెం సమయం ఇచ్చి చూద్దాం, ఈసారి కూడా ఫలించకపోతే అప్పుడు నరికివేద్దామని ఆ తోటమాలి చెప్తున్నాడు. బహుశా ఇది వింటున్న వారిలో అనేక మంది గడిచిన కాలంలో ఆ అంజూరపు చెట్టు వలె ఫలించవలసిన సమయంలో ఫలించకుండా లేదా కాని ఫలములు ఫలించారేమో. వాస్తవానికి అటువంటి వారు నరికివేయబడాలి. కానీ దేవుడు తన మహాకృపను కనపరిచి మరికొంత సమయాన్ని అనుగ్రహిస్తున్నారు. అలా అనుగ్రహిస్తూ ఉండగా కనీసం ఇప్పటి నుంచైనా దేవుడు ఆశించినట్లుగా ఆత్మఫలమును ఫలిస్తూ అనేక మందికి దీవెనకరంగా మారాలని దేవుడు మనవి చేస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడినట్టుగా మనం ఫలిద్దాం. ఎలా ఫలించాలో ఫలించవలసిన సమయంలో దేవుడికి ఇష్టమైనట్టుగా మన జీవితాన్ని, మన భవిష్యత్తును బాగుపరుచుకునే విధంగా మనల్ని ఫలిద్దాం. దేవుడు ఆశించినట్లుగా మనం ఉందాము. తప్పకుండా దేవుని కృపలో మనందరం కూడా వర్ధిల్లుదాం. ప్రార్థిద్దాం.
జీవం కలిగిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలమునైనా మీరు మమ్మల్ని ఫలించాలని నైనా మీరు మా కొరకునైనా దేవా స్తోత్రం ఎన్నో అవకాశాలు ఇస్తూ మా కొరకు మీ కృపనునైనా దాచి ఉంచి ఇటు రీతిగానైనా ఫలించాలని నైనా మీరు ఆశపడుతున్నారయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. మేము మీకు ఇష్టమైన వారుగా మా జీవితాలను మీ చిత్తానికి అప్పచెప్పి ఫలించేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీకు నచ్చినట్లుగా బిడ్డలు భక్తి చేయనట్లు, మీకు ఇష్టమైన వారుగా వారు ఉండినట్లు, ఈ భూమి మీద ఉన్నట్లుగా భక్తి చేసి ఫలించాలని నైనా మీరు ఆశపడుతున్నట్లుగా మేము ఫలించినట్లు మీరు సహాయం చేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వారికి కావలసిన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి. మంచి ఆరోగ్యాలు దయచండి. బలహీనలను బలపరచండి అయ్యా. స్వస్థపరచండి ప్రభువా. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకునైనా మీ ఫలింపులోనైనా దేవా స్తోత్రం పాలు పంచుకున్నట్లు మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డల పట్ల మీ కాపుదలు అనుగ్రహించండి. యవ్వన బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు, హృదయంలోనైనా మిమ్మల్ని స్థిరంగా ఆశ్రయించినట్లు మీరు సహాయం చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. గర్భం ఇచ్చిన బిడ్డలకి నెల నిండేంతవరకు కాపుదల కృపాన్ని గ్రహించండి. పసిబిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. బాలింతల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మా దేశాన్ని పరిపాలిస్తున్నానైనా నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కని ఆలోచనతోనే ముందుకు నడిపించండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. రైతాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా వందనాలు స్తోత్రాలు. మీకు వందనాలయ్యా. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ రంగాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రాష్ట్రం మధ్య శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మీ తట్టు తిరిగినట్లు, మీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. రైతులను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మీలో ఫలించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వేరుగా ఉండి నేను మేము ఏమీ చేయలేము తండ్రి. మీకు దగ్గరగా ఉంటే మీలో ఉంటేనైనా మేము మీలో ఫలించడానికి నేను మీ కృపాన్ని గ్రహించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుతున్న బిడ్డలకు సహాయం చేయండి. డిఎస్సి రాసి ఉన్న రిజల్ట్ విషయంలో సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపి మీ కృపను వారి మీద వర్ధిల్లింప చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని బిడ్డలు నైనా ఎవరైతే ఏ అవసరతతో అయితే నైనా మీ పాదాల చెంతకు వచ్చినారో వారిని దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరతని యేసు నామంలో తీర్చి అందరి ఎడల మీ కృపాను గ్రహిస్తారని, ప్రతి ఒక్కరూ నిత్యంగా మీలో ఫలింపులోనికి రావడానికి మీరే సహాయం చేస్తారని, మీ తట్టు మేము తిరిగి మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరే సహాయం చేస్తారని, సమస్తగా అంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.